శశికళ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గవర్నర్ ఎటూ తేల్చలేకపోవడంతో అన్నాడీఎంకే నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది. గవర్నర్ తమిళనాడుకు అందుబాటులో లేకుండా ముంబైలోనే ఉండిపోయారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు శశికళ ప్రమాణ స్వీకారాన్ని పెండింగ్ లో పెట్టే ఆలోచనలో ఉన్నారు గవర్నర్ విద్యాసాగర్ రావు. మరోవైపు తాజా పరిణామాలపై పోయిస్ గార్డెన్స్ లో పార్టీ నేతలతో చర్చిస్తున్నారు శశికళ. గవర్నర్ నిర్ణయాన్ని బట్టి ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. శశికళ ప్రమాణ స్వీకారానికి అప్డేట్స్ కి సంబంధించి పూర్తి వివరాలు చెన్నై నుండి మా కరెస్పాండెంట్ దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, ప్రస్తుతం మనం పోయస్ గార్డెన్ దగ్గర ఉన్నాం. రాజకీయ సమాలోచనలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీలో అనిశ్చితి కొనసాగుతుందని చెప్పవచ్చు. సీనియర్ లీడర్లతో పాటు మంత్రులతో కూడా శశికళ సమావేశమైనటువంటి పరిస్థితి లోపల కొనసాగుతుందని చెప్పవచ్చు. తంబిదురైతో పాటు మంత్రి ఉదయ్ కుమార్, మరొక కొద్దిమంది తమిళనాడు సీనియర్ నేతలతో శశికళ సమాలోచనలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఈ పోయస్ గార్డెన్ వేద నిలయంలో జరుగుతుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి కొద్దిగా గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అక్రమ ఆస్తుల కేసులో ఏదైనా తీర్పు వచ్చి ఒకవేళ శశికళ దోషిగా కోర్టు తేలిస్తే ఆ తరువాత ఎలాంటి పరిణామాలు, ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఇక్కడ సమాలోచనలు జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా అన్నాడీఎంకే పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శశికళ సీఎం పీఠంపై ఎక్కాలన్నటువంటి వాటికి కూడా ఈ యొక్క కేసులన్నీ అడ్డం పడుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. గతంలో ఏవైతే అక్రమాస్తుల కేసు ఉందో ఆ కేసును ఆధారంగా కూడా మొత్తం అంతా రాజకీయ వ్యవస్థ మారిపోయే అవకాశం ఉందని చెప్పొచ్చు. అందులో దానితో పాటు గతంలో 2001లో సీఎంగా గెలిచినటువంటి జయలలిత ప్రమాణ స్వీకారం చేయకుండా ఉండడానికి గతంలో ట్యాన్సీ భూముల కేసు కూడా పెద్ద ఎగ్జాంపుల్ గా కనిపిస్తుంది. సో ఈ అక్రమాస్తుల కేసు కూడా చూపించి శశికళను ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉండవచ్చు. ఒకవేళ శశికళ సీఎం పీఠం ఎక్కాలంటే ఈ కేసులు చాలా ఇబ్బంది ఉండొచ్చు. అయితే ఎలాంటి రాజకీయ అనుభవం కానీ అలాగే రాజకీయ పదవులు నిర్వహించినటువంటి శశికళకు సీఎం పీఠం ఇస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై గవర్నర్తో పాటు అలాగే ఢిల్లీ పెద్దలు కూడా సమాలోచనలు జరుపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పొచ్చు. సో ఈ సమీకరణాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కూడా మొత్తం తమిళనాడు రాజకీయాలు కొద్దిగా అనిశ్చితిలో కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. మరొక వైపు ప్రమాణ స్వీకారం చేయడానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. మద్రాస్ యూనివర్సిటీలో కూడా ఏవైతే ఏర్పాట్లు జరిగాయో అక్కడ కూడా ప్రస్తుతం స్తబ్దత నెలకొందని చెప్పవచ్చు. 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నా కానీ అయితే 9వ తారీఖున శశికళకు లక్కీ నంబర్ కాదు అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆస్ట్రాలజిస్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని లెక్కలో తీసుకుంటే అసలు జ్యోతిషం కన్నా సుప్రీంకోర్టు చెప్పబోయే జ్యోతిషమే ఇక్కడ కీలకం కాబోతుందని చెప్పవచ్చు. 9వ తారీఖు వస్తుందా లేకపోతే సోమవారం 13వ తారీఖు ఏదైనా ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు వస్తుందా అని కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నాడీఎంకేలో మాత్రం కొద్దిగా స్తబ్దత నెలకొంది. కేవలం 3 నుంచి 2 మాత్రమే మంత్రులు ఇక్కడికి రావడం జరిగింది. మిగిలిన మంత్రులు కూడా ఎవరు లేరు, ఇక్కడికి రానటువంటి పరిస్థితి ఉంది. రాజీనామా చేసినటువంటి పన్నీర్ సెల్వం కూడా పోయస్ గార్డెన్కు రానటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రులు ఒక 2, ప్రస్తుత మంత్రి ఒకరు, ఆ తర్వాత తంబిదురై ఎవరైతే శశికళకు మొదటి నుంచి మద్దతు ఇస్తున్నారో ఆయన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూస్తే సాధ్యమైనంత మేర ఈ కేసులు తీర్పు వచ్చేంత వరకే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి గవర్నర్ యోచనలో ఉన్నారు. ఇక ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పులో ఉన్నటువంటి ఎవరైతే ఎన్జీఓ సెంథిల్ కుమార్ పిటిషన్ వేశారో ఎలాంటి అనుభవం లేని శశికళకు అలాగే అక్రమాస్తుల కేసుల్లో దోషిగా కోర్టు ట్రయల్స్ ఎదుర్కొంటున్నటువంటి శశికళకు సీఎం పీఠం ఎలా అధిరోహిస్తారు అని చెప్పి దానికి ఎలాంటి ఛాన్స్ ఇస్తారు చెప్పాల్సిన కారణం ఉందని చెప్పి సెంథిల్ కుమార్ కోర్టులో వేయడంతో సుప్రీంకోర్టు విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందన్నది కూడా శశికళ పీఠం పైన ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. అయితే గవర్నర్ కూడా ముంబైకి వెళ్ళిపోవడం 2 నుంచి 3 రోజుల వరకు ఇక్కడ చెన్నై రాజ్భవన్కి వచ్చే అవకాశాలు లేవని చెప్పి తమిళనాడు రాజ్భవన్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో సో ఈ అనిశ్చితి ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి స్తబ్దత తమిళనాడులో కొనసాగుతుంది. నిన్నటి వరకు హడావుడి అలాగే పూర్తిస్థాయి కోలాహలంగా ఉన్నటువంటి పోయస్ గార్డెన్ కార్యాలయం వేద నిలయం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు స్తబ్దత ఉంది. జయలలితకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, కీలకమైన నాయకులు మాత్రమే లోపల ఉన్నారు. చర్చలు కొనసాగుతున్నాయి. రైట్ దినకర్, థ్యాంక్ యూ.